హాయ్ అండి. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి వస్తాడండి ఖచ్చితంగా. ఎందుకని జగన్ అనుకుంటున్నారు? ఆయన వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో బాగా డెవలప్మెంట్ చేసినండి. చాలా భీమవరం చూసుకుంటే రాజమండ్రి, వైజాగ్ అన్నీ తిరిగిన నేను. రోడ్లు కూడా బాగా వేస్తుండు. ఇంకా డెవలప్మెంట్ చేస్తుండు, చాలా బాగా చేస్తుండు. ఆయన ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అన్ని స్కాములు వేల కోట్లు నాశనం అయినాయి ఏపీలో. ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. ప్రజలు కూడా జగన్నే గెలిపించాలన్నది ప్రజలు కూడా. సో ఈ 5 సంవత్సరాల పాలన ఎలా ఉందంటారు? పబ్లిక్లో తెలుసుకుంటే జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న చాలా బాగా చేస్తుండు. పర్లేదు ఆయన వస్తాడండి. అంటే జగన్ గారు వచ్చాక స్కూల్స్ కానీ వైద్యం పరంగా కానీ బాగా డెవలప్ చేశారనేసి అంటున్నారు కదా, నిజమే అంటారు? నిజమేనండి. స్కూల్లో పిల్లలకు కానీ వాళ్ళకి ఫుడ్ కానీ చదువు కానీ వాళ్ళకు అమ్మఒడి పథకం కానీ చాలా పథకాలు అనేది ఆయన చేసిండండి. వస్తున్నాయి, ఇప్పటికైనా పథకాలు వస్తున్నాయి చాలామందికి. చాలా బాగా చేస్తుండు. ఇండ్లు లేని వాళ్ళకు ఇండ్లు కూడా ఇస్తుండు, బాగా ఇస్తుండు. లేని వాళ్ళకు అందరికీ చాలా వెల్ప్ చేస్తుండు జగన్మోహన్ రెడ్డి. సచివాలయ వాలంటీర్ వ్యవస్థ ఇంటికే వచ్చి సర్వీస్ ఇస్తున్నారు కదా, అది చాలా బాగుందండి. అదొకటి చాలా బాగా చేసిన ఆయన. అంతకుముందు ముసలి లైన్లో నించొని హెల్త్ ఇష్యూస్ చాలా ఇబ్బంది ఉండేది. లైన్లో వెళ్ళవాడి పొద్దున వెళ్తే సాయంత్రం వరకు వెళ్ళవాడేది దాని గురించి. ఇప్పుడు అదేం లేకుండా ఇంటికి వచ్చి ఇంటి దగ్గరికి వచ్చి బియ్యం కానీ రేషన్ అన్నీ ఇస్తున్నాండి. చాలా గ్రేట్ జగన్మోహన్ రెడ్డి, చాలా బాగా ఇస్తున్నాండి. సో మరి వాళ్ళ సిస్టర్ కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్పై విమర్శలు చేయడం ఎలా ఉందంటారు? ఆమె కాదండి, ఆమె గెలవదండి. ఉట్టిదే, ఆమె టైంపాస్కి తిరిగేది అంతే. కానీ ఆమె ఒక్క సీటు కూడా రాదు. తెలంగాణలో పార్టీ పెట్టి ఇక్కడ పోటీ చేయకుండా అటు వెళ్ళి మళ్ళీ కాంగ్రెస్లో చేరి జగన్పై విమర్శలు చేస్తుంది కదా. ఉట్టిదే అండి. ఏదో ఆమె ఆమె వేస్ట్ అనవసరంగా. జగన్ అన్న ఉండి ఆయన ఎంకుండి ఉండక అనవసరంగా మళ్ళీ కాంగ్రెస్లో చేరి అంత ఆమె ఏదో సీఎం కావాలని ఆమె ఆశ, అంతేగాని ఆమె గెలవలేదండి, కాలేదు. వేస్ట్ ఆమె. మరి జగన్ గారు సింగిల్గా వస్తున్నారు, మిగతా పార్టీలు అన్నీ కలిసి వస్తున్నాయి కదా, ఎవరికి ప్లస్ పాయింట్ అవుతుంది అంటారు? ప్లస్ పాయింట్ జగన్ అన్నకి అవుతుంది, కానీ ఖచ్చితంగా జగన్ అన్న వస్తాడండి. ఖచ్చితంగా సీట్లు మాత్రం జగన్ అన్నకి వస్తాయి. థ్యాంక్ యూ. ఓకే అండి.